ప్రజెంట్ ఎట్లుందంటే బయట ఎవరికైనా ప్రతి మనిషికి ప్రజెంట్ ఇట్లా జరుగుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఇట్లా జరుగుతుంది. అదేంటంటే ఫస్ట్ మనం లేవగానే కొందరు చాలా వరకు తొక్కల చూసేదంటే ఆ దేవుని ఫోటో. ఇంకా కొందరు చూసిందంటే ఆ అమ్మాయిన నాన్న ఎదురుకుంటే వాళ్ళని చూస్తారు. కానీ ఇప్పుడున్నది ఎట్లుందంటే నా ఫోన్ ఎక్కడుంది ఫస్ట్, అయ్యో ఇక్కడ పక్క పండు తల పక్క పండు ఉండే కదా, ఇక్కడ ఉండే ఇక్కడ చూస్తారు. నేను అయితే అక్కడ పెట్టిన వచ్చి ఫస్ట్ ఫోన్ చూసుకుంటా లేదా, ఛార్జింగ్ ఉందా లేదా, ఒక ఛార్జింగ్ పెట్టి డైరెక్ట్ వాష్రూమ్ కొందరు పెట్టిన వాష్రూమ్ పోయేటప్పుడు కూడా ఫోన్ పట్టుకొని పోతారు. ఇప్పుడు చాలా వరకు అందరూ ఇవి చూడాలి నేను ఫోన్లో అని ఎవ్వరు పెట్టుకోరు. ఇప్పుడు ఓపెన్ చేసి ఏది ఓపెన్ చేసినా కూడా వేరే రకంగా వస్తున్నాయి అన్ని వీడియోలు. ఇప్పుడు నాకు అనిపించింది ఎట్లా అంటే, మనం ఎంత ఇప్పుడు బిజీ లైఫ్ ఎట్లుందంటే లేవగానే మన కోసం బతుకుడు అవుతలేదు, అవతల వాళ్ళ కోసం బతుకుడు అవుతుంది. మన సిచ్యువేషన్ మన మీద డిపెండ్ చేసే వరకు వాటి కోసం మనం బతుకుడు అవుతుంది తప్ప మన ప్రత్యేకంగా మనం ఒకటి ఆలోచించడం అయితే లేదు. ఈ రోజు నీకు చేయాలనుకుంటున్నాం కానీ దానికి రివర్స్గా అవుతుంది. నా అనుకుంది కాకపోవచ్చు, ఇంకో 2 రోజులు డీల్ అవుతుంది, 3 రోజులు డీల్ వరకు దాని మీద మనకు ఫోకస్ పోతుంది. ఫస్ట్ మనం ఫోకస్ తెచ్చుకోవాలి. అసలు నేను ఇవాళ లేస్తున్నా, రేపు నేను లేస్తే రేపు ఏం చేయాలి నేను అనుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ మనం కరెక్ట్ చేయాలనుకున్నాం. ఫస్ట్ మన మైండ్ మంచిగా ఉండాలి, మన మైండ్ కరెక్ట్ ఫోకస్ చేసుకుంటూ ఆలోచించాలి. ఇవన్నీ కరెక్ట్ ఉండాలంటే ఫస్ట్ మన మనసు నిమ్మరం చేసుకోవాలి, మనసు అని చేసుకోవాలి. మనం మా మైండ్లో ఒక పాజిటివ్ ఎనర్జీతోని ఏం చేసి ఒక ఆలోచన చేయాలి. ఎంత కష్టమైన, ఎంత ఇబ్బంది అయినా, ఎంత నీకు ఫ్రస్ట్రేషన్ అనిపించినా, ఎంతమంది నేను చిరాకు చేసినా కూడా నువ్వేం చేస్తున్నావు, అవతల వ్యక్తి నీకు ఫోన్ చేసినావు అంటే నువ్వు ఎట్లా రెస్పాండ్ కావాలి. నీ ఆలోచన ఎప్పుడు కూడా ఒకటే దాని మీద స్థిరంగా ఉండాలి. స్థిరంగా వండుకుంటూ నువ్వు తర్వాత నీ ఏం చేస్తే సెట్ అవుతుంది అని ఆలోచించుకోవాలి. మన మైండ్ ఇవన్నీ చేసినా కూడా ఇప్పుడున్న టెక్నాలజీ ఎట్లా మొత్తం వేరే అయిపోయింది. దాన్ని బట్టి కూడా మనం అన్ని చూసుకుంటూ మనం ఎంత చెడు చూడొద్దని కూడా ఇప్పుడు మనకు అదే అవపడుతుంది. అలాంటప్పుడు మనశ్శాంతి ఏది చేస్తే మనకు సెట్ అవుతుంది, రిలాక్స్ ఉండగలుగుతాం అనేది నేను చాలా వరకు ఆలోచించుకుంటూ మనం చేయాలి. ఒకవేళ లేదు నీకు ఇది చేస్తేనే సెట్ అవుతున్నప్పుడు దాని మీద ఫోకస్ చేయి. నాకు అనిపించింది ఎట్లా అంటే, నాకు ఘోరంగా అనిపించేది అసలు నేను లేపుతున్నా, పోతున్నా, వస్తున్నా, తింటున్నా, పనుకుంటున్నా, ఏదైనా నాకు అనిపించింది. అసలు నా మైండ్ నాకు కరెక్ట్ లేదు. అవన్నీ కరెక్ట్ ఉండాలంటే నేను ఏం చేసిన అంటే, ఒకరోజు మా ఇంట్లో నేను ఎప్పుడో ఒకసారి భగవద్గీత తెచ్చిపెట్టిన ఎందుకు అట్లా. అప్పుడప్పుడు నా మైండ్ పని చేసినప్పుడు నేను ఎట్లా ఒకటి చేస్తాను. అప్పుడప్పుడు తీసి ఒక 5 నిమిషాలు ఏదో చదువుకుంటా. 5 నిమిషాలు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఫస్ట్ చదివేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అట్లనే చదువుకుండా ఏందని ఒక 10 నిమిషాలు చదువుతా, 10 నిమిషాలు అర్ధగంట చదువుతా. అర్ధగంట చదివితే మనం డెప్త్కి వెళ్ళిపోతుంది. మన మైండ్ మొత్తం అర్థమవుతుంది అసలు లోకం ఏంది, మనం ఏంది. ఈ లోకం మొత్తం మన మైండ్లోకి వెళ్ళి అందులో ఒక పేజీని, ఒక చిత్రాన్ని చూసిన భగవద్గీతలో ఏంటంటే అది మీకు నేను చూపెడతా. సో ఈ చిత్రం చూడండి. ఇందులో ఒక్కొక్క చిత్రం ఒక్కొక్క విధంగా ఉంది. చూసినా ఒక్కొక్క చిత్రం ఒక్కొక్క విధంగా ఉంది. ఇందులో ఏముందంటే కిందకి రాసిన చూడండి, నేను చదువుతా ఇక్కడ. ఈ చిత్రం 29 మన భగవద్గీతలో. ఇందులో ఏముందంటే కామము, క్రోధము, లోభము అనునవి 3 నరక ద్వారములై ఉన్నాయి. ఆత్మ నాశకారములు కావున బుద్ధిమంతుడైన ప్రతి మనుజుడు వాటిని త్యజించి వెయ్యవలెను అన్నది చక్కగా ఉన్నది.